అందరికీ నమస్కారం. నేను మీ శృతి చంద్ర బాగున్నారా. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజైతే ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి. ఎగ్ నూడిల్స్ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూపిస్తున్నాను. నూడిల్స్ తీసుకున్నానండి, సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి, నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను. సాల్ట్, కారం పొడి, పెప్పర్ పౌడర్, మ్యాగీ మసాలా, టమాటో సాస్, వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో, క్యాప్సికమ్, క్యారెట్, ఎర్రగడ్డలు, కొత్తిమీర, 2 కోడిగుడ్లు, ఆయిల్, గరం మసాలా, ఇవన్నీ కూడా ఎగ్ నూడిల్స్ కావాల్సిన ఐటమ్స్ అండి. ముందుగా అయితే నేను ఒక గిన్నె తీసుకొని వాటర్ అయితే పోసుకున్నానండి. ముందుగా అయితే నూడిల్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి కాబట్టి నూడిల్స్ని అయితే వేసుకుంటున్నాను. ఇవి 6 పీసెస్ వచ్చాయండి ఒక ప్యాకెట్కి. నేనైతే 3 పీసెస్ వేసాను. 3 పీసెస్ అలాగే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దామని చెప్పేసి. చూడండి, నేనైతే 3 పీసెస్ వేసుకునేసినాను. అవి అయితే బాయిల్ చేసుకోవాలండి. ఒకసారి అంతా అయితే కలుపుకుంటున్నాను. చూడండి, మొత్తం ఇలా కలుపుకుంటున్నాను. ఎక్కువైతే కలపకూడదండి, ఎక్కువ విరిగిపోతాయి, చిన్న చిన్నగా అయిపోతాయి కాబట్టి ఎక్కువైతే మిక్స్ చేయకూడదు, వాటిని కలబెట్టకూడదు. దీంట్లోకి అయితే సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. చూడండి, కిటికీలో నుంచి అయితే హైవే ఉందంటే పక్కన హైవే వెళ్తుంది. సన్సెట్ అయితే బాగుందండి చూడడానికి. అందుకే ఒకసారి వీడియోలో అయితే చూపించాను సన్సెట్ ఎలా ఉందని చెప్పేసి. అయితే మనకైతే నూడిల్స్ అయితే పెట్టేస్తాం కదండి, అవి ఉడుకుతున్నంత సేపు అయితే ఎగ్ నూడిల్స్ కావాల్సిన దానికోసం అయితే ఎగ్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లోకి అయితే 2 కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నానండి. ఈ ఆమ్లెట్ లాగా అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎగ్ అయితే చిన్న చిన్నగా అయితే బాగుండదండి, ఆమ్లెట్లుగా వేసి పెద్ద పెద్ద పీసెస్గా అయితే బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే ఒక ఎగ్ వేసేసాను, ఇంకొక ఎగ్ను కూడా వేస్తున్నాను. 2 ఎగ్స్ వేసేసిన తర్వాత దాంట్లోకి అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఆమ్లెట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటూ ఉన్నాను. ఇది ఇలాగే బాయిల్ అవ్వాలండి. సన్న మంట మీద అయితే బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా కొద్దిగా ఉడకాలండి. చూసాను కదా, అది తిప్పిచ్చేస్తే వేసుకున్నాను. వీటిని అయితే చిన్న చిన్న పీసులుగా అయితే నేను కట్ చేసుకుంటూ ఉన్నానండి. అందులోకి నాకు ఏదో సౌండ్ వినపడితే చూసాను అక్కడ ఏం వెళ్తుందా అని. అక్కడైతే ఏం వెళ్ళలేదు. మళ్ళీ అయితే ఇట్లా వచ్చేసాను అనమాట. చూడండి, ఇట్లయితే బాయిల్ అవుతూ ఉందన్నమాట ఆమ్లెట్ అనేది. స్లో మంట మీదే ఒక 3 మినిట్స్ అలాగే వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసులాగా తీసుకోవాలండి. చూడండి, నేను పెనంలో చిన్న చిన్న పీసులకి అయితే కట్ చేసుకునేసినాను గంటితోనే. ఇప్పుడైతే అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఎగ్ నూడిల్స్లోకి అయితే ఎగ్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు పెనం మీద స్టవ్ మీద మేము నూడిల్స్ పెట్టుకున్నాం కదండి, నూడిల్స్ అయితే ఉడికిపోయి వచ్చాయండి. ఇవైతే పూర్తిగా బాయిల్ అవ్వకూడదు, 70% మాత్రమే ఉడకాలండి. చూడండి, నేనైతే చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా లేదా అని. చెప్తే పూర్తిగా ఉడికితే మాత్రం గింజి కట్టినట్టు అంత ఉడ్డా కట్ అయిపోతుంది అనమాట. అస్సలు చేయడానికే బాగుండదండి. కొంచెం ఇవి 70% అంటే హాఫ్ బాయిల్ అయినంత లాగా ఉడికితే సరిపోతుందండి. వెంటనే నేనైతే గొంతలు గిన్నెలు అయితే వీటిని అయితే మొత్తం వడగట్టేసుకుంటున్నాను వాటర్ని అంతా. దాని తర్వాత వెంటనే అయితే చన్నీళ్ళు వేసుకోవాలండి. నేనైతే కుళాయి ఆన్ చేసుకుని అయితే వాటర్ అయితే రాలేదు, మళ్ళీ వెంటనే అయితే చన్నీళ్ళు తెచ్చుకొని అయితే దాంట్లోకి అయితే పోసేసానండి. దీనిలోకి వెంటనే అయితే చన్నీళ్ళు పోయాలండి. చన్నీళ్ళు పోస్తేనే మొత్తం ఆ నూడిల్స్ అంతా చల్లబడిపోయి గడ్డ కట్టకుండా బాగా పొడి పొడిగా వస్తాయండి. ఇప్పుడైతే వాటిని అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మళ్ళీ బాండ్లీ పెట్టుకొని దాంట్లోకి అయితే ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ముందుగా ఎర్రగడ్డలు వేసుకొని వాటిని అయితే వేయించుకుంటున్నాను. ఇవైతే కొంచెం దోరగా వేగితే సరిపోతుందండి, పూర్తిగా వేగాల్సిన అవసరం అయితే లేదు. చాలా రోజుల తర్వాత నేనైతే ఎగ్ నూడిల్స్ అనేది చేశానండి. మామూలుగా అయితే బ్లెస్సీ స్కూల్లో జాయిన్ అవ్వకముందు చేశాను. బాబు ప్రెగ్నెన్సీ తర్వాత నుంచి అయితే నేను ఎగ్ నూడిల్స్ చేయలేదనమాట. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత దాంట్లో క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు అయితే వేస్తున్నానండి. మామూలుగా అయితే ఇది బ్లెస్సీ కోసం అయితే నేను తురుము అయితే వేసుకుంటానండి. ఇప్పుడైతే నేను మా ఆంటీ వాళ్ళ పిల్లల కోసం అయితే చేస్తున్నానండి. వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాను. చర్చికి వెళ్ళామండి ఈరోజు. అక్కడైతే ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి నేను ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అక్కడ చర్చిలోనే ఉన్నాను. ఆంటీ వాళ్ళ చిన్న పాప అయితే రేపు హాస్టల్కి వెళ్ళిపోతుందండి. సరే అక్క, మనమైతే ఈరోజు
నూడిల్స్ అయితే చేసుకుందాం అని చెప్పేసి పెద్ద పాప అనింది. అందుకని వాళ్ళ ఇద్దరి కోసం అయితే నేనైతే నూడిల్స్ అనేది చేస్తున్నాను. అన్ని ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయండి. కాబట్టి వాళ్ళు కోసమని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. చేసి కూడా చాలా రోజులు అయిందని, సరే ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకునేసానండి. అయితే వేగిపోయి వచ్చిందండి. దాంట్లోకి నేను కొద్దిగా సరిపడా సాల్ట్ కూడా వేసానండి. మనం చూసుకొని వేయాలండి, ఎందుకంటే మనము ఎగ్లో వేసాం, నూడిల్స్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లోకి అయితే కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. నేను దాంట్లో ఒక ఐటెం వేయడం మర్చిపోయానండి, అంటే అవైలబుల్గా లేదు నా దగ్గర. క్యాబేజ్ తురుము అనేది లేదు అక్కడ. క్యాబేజ్ తురుము అయితే వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి, మనం చల్లనీళ్ళు పోసుకున్నాం కూడా, అందుకోసమే ఈ నూడిల్స్ అనేది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చాయో. అదే పూర్తిగా ఉడికిపోయి దాంట్లో చన్నీళ్ళు పోయకపోతే మాత్రం అంతా ఒక గడ్డే కట్ అయిపోతుందండి. నేను స్టార్టింగ్ ఫస్ట్లో చేద్దామని ట్రై చేసినప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు అయ్యిందనమాట. అలాగే నేను దీనిలో ఇంకొక చిన్న మిస్టేక్ చేశానండి. మీరైతే అలా చేయకండి చేసుకున్నప్పుడు. నేనైతే మంటని హై ఫ్లేమ్లోనే పెట్టాను నూడిల్స్ వేసినప్పుడు. మీరు మాత్రం స్లో మంట పెట్టుకొని నూడిల్స్ అన్నీ వేసుకొని, నేను హై ఫ్లేమ్లోనే పెట్టేస్తాను అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టలేదు, లో ఫ్లేమ్లో పెట్టలేదు. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ వేసుకోవాలి మసాలాలు. నేను హై ఫ్లేమ్లోనే పెట్టేశానండి. చూడండి, కొద్దిగా అయితే ఒక మూత వెనిగర్ అయితే వేసాను. సోయా సాస్ అయితే నేను ఎక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే గ్రీన్ చిల్లీ సాస్ లేదు కాబట్టి కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నానండి ఎక్కువగానే. సోయా సాస్ వేసుకున్న తర్వాత అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు అయి ఉంటుందండి. దాంట్లోకి అయితే రెడ్ చిల్లీ సాస్ అనేది రెండు మూతలు వేస్తున్నానండి. నా చేతికి ఆయిల్ అయిందండి. ఆయిల్ అవ్వడం వల్ల ఆ రెడ్ చిల్లీ సాస్ వేసేటప్పుడు మూత అనేది చేజారి దాంట్లో పడిపోయింది. రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసానండి. దాని తర్వాత అయితే టమాటో సాస్ వేస్తున్నాను అనమాట. టమాటో సాస్ కొంచెము ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కొంచెం గట్టిగా ఉందండి, తీసుకోవడానికి కొంచెం కష్టమైంది. మళ్ళీ తీసుకొని ఒక కప్పు వేసానండి. టమాటో సాస్ మాత్రం మామూలుగా అయితే నేను టమాటో సాస్ వేస్తాను కాబట్టి ఒక కప్పే తీసుకున్నాను. టమాటాలు వేయకపోతే 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ వేస్తే బాగుంటుందండి. గరం మసాలా, పెప్పర్ పొడి వేసాను. స్పైసీగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ మసాలా వేసుకుంటున్నానండి. దాని తర్వాత ఇక్కడైతే నాకు అవైలబుల్గా నూడిల్స్ మసాలా అయితే లేదండి, అందుకని మ్యాగీ మసాలా అయితే వేసాను. 2 ఈక్వల్ టేస్టే ఉంటాయండి. మ్యాగీ మసాలా కానీ నూడిల్స్ మసాలా కానీ ఈక్వల్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఏం టేస్ట్లో అయితే డిఫరెన్స్ అనేది ఉండదు. దాని తర్వాత కొద్దిగా సరిపడా నేనైతే కారం పొడి వేసుకొని ముందుగా వేయించుకున్న ఎగ్గును కూడా వేసేసానండి. చూడండి, ఎగ్ ఇంతా కూడా రెడీ అయిపోయిందనమాట. లాస్ట్లో ఫైనల్ టచ్గా అయితే కొత్తిమీరని అయితే వేసేసానండి. మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం ఆనియన్ నాకైతే మాడినట్టు అనిపించింది అనమాట, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేయడం వల్ల. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత అయితే నేనైతే ఎగ్ నూడిల్స్ అనేది తిన్నాను అనమాట. ఒక 3 డేస్ బ్యాక్ అనుకుంటాను. మా ఆయన కూడా చెప్పాడు, ఎందుకు నూడిల్స్ చేయడం లేదు ఈ మధ్య అని చెప్పేసి అడిగాడు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేనైతే చేయలేదు. ఎందుకో ఇంట్రెస్ట్ లేదనిపించిందండి, నాకు చేయాలనిపించలేదు. కానీ ఈరోజు ఆంటీ వాళ్ళ పిల్లల కోసం అయితే చేశానండి. చూడండి, ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. ఇదంతా ఆంటీ వాళ్ళకి ఇచ్చినండి. చూడండి ఎంత బాగుందో. ఆంటీ దగ్గర ఐటమ్స్ అయితే అన్ని సామాన్లు చిన్న చిన్నవి తీసి పెట్టుకుంటుందండి, అంటే పెద్ద పెద్దవి ఏమి ఉండవు, చిన్న చిన్నవి చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుందండి. ఆంటీ అయితే నాకు చాలా క్లీన్గా కిచెన్ అప్పగిచ్చింది అనమాట. మన ఎగ్ నూడిల్స్కి అదంతా గబ్బు అయిపోయింది అనమాట, అంతా చాలా గలీజ్ అయిపోయింది. ఆంటీ నాకైతే ఎలాగైతే కిచెన్ అప్పగించిందో నేను అంతే క్లీన్గా ఆంటీకి అయితే అప్పగించేద్దాం అని చెప్పేసి మొత్తం అంతా కూడా నూడిల్స్ అయిపోయిన వెంటనే ముందుగా దాన్ని పక్కన పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసానండి. మొత్తం అయితే శుభ్రం చేసేసి అక్కడున్న సాసులు అన్నీ కూడా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి ముందుగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసి ఇచ్చేస్తాను అనమాట. అందరికీ తినమని చెప్పేసి చేయగడుకొని హ్యాండ్ వాష్ చేసుకున్నానండి. ఇంకైతే చిన్న పాపను వాళ్ళ అబ్బాయి బయట ప్రేయర్కి వెళ్ళండి, వాళ్ళు వచ్చేందుకు లేట్ అవుతుందని చెప్పేసి అయితే ముందుగా అయితే నేను వాళ్ళ కోసం అని హాట్ బాక్స్లోకి అయితే తీసి పెట్టేశానండి, ఎందుకంటే నూడిల్స్ వేడివేడిగా తింటే బాగుంటాయి కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.